అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం రాత్రి మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్యులు గత వారం రోజులుగా శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఆమె తుది శ్వాస విడిచారు. సౌమ్యకు వివిధ విభాగాల నిపుణుల ద్వారా అత్యాధునిక లైఫ్ సపోర్ట్ వైద్య సేవలు అందించారు. కిడ్నీలు, లివర్ వంటి కీలక అవయవాలు దెబ్బతినడంతో డయాలసిస్ వంటి అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. విధి నిర్వహణలో ప్రాణాలను పరంగా పెట్టిన సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న, గుడ్ మార్నింగ్ అనుష. నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామానికి చెందిన సౌమ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ ఈ రోజు ఏదైతే మొన్న 23 నాడు జరిగిన ఇన్సిడెంట్ లో గంజాయి స్మగ్లర్ల దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో ఆమె దాదాపు 8 రోజులుగా మృత్యుతో పోరాడి నిన్న రాత్రి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సో ఆమె వాస్తవానికి 2024 బ్యాచ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. మొన్న మాధవ్ నగర్ దగ్గర ఏదైతే గంజాయి స్మగ్లర్లు వాళ్ళందరినీ తనిఖీ చేస్తుండగా మాటు వేసి ఆ గంజాయి స్మగ్లర్లను పట్టుకో ప్రయత్నంలో ఈ కారు ప్రమాదం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా కావాలనే వీళ్ళంతా ఎవరైతే ఈ స్మగ్లర్లు ఏదైతే ఎక్సైజ్ కానిస్టేబుల్ వాళ్ళంతా పోలీసులు అక్కడ ఉన్న ఎక్సైజ్ సంబంధించిన సిబ్బంది అంతా అక్కడ మాట వేసి వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారంతా ముక్కుమడిగా ఈ కారుని స్పీడ్ గా తీసుకొచ్చి ఏదైతే వీళ్ళంతా నిల్చున్న చోట ఒక్కసారిగా ఢీకొట్టడం జరిగింది. దీంతో అక్కడ ఆమె కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆమె అంతర్గత అవయవాలన్నీ అప్పుడే దాదాపు అంటే కిడ్నీతో సహా లివరు, తర్వాత ఈ గుండెకి సంబంధించిన ఇవన్నీ దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నిజామాబాద్ లోని అత్యాధునిక ఆసుపత్రిలో కూడా చికిత్స అందించినప్పటికీ కూడా ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ జరిగిన ఏదైతే ఆ ప్రమాదం, ఈ గంజాయి స్మగ్లర్లు దాదాపు నిజామాబాద్ జిల్లాలో చాలా కాలంగా వాళ్ళు కారులో ఏదైతే అంతర్రాష్ట్ర ఈ గంజాయి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు రాత్రుల్లో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సౌమ్య ఆ తర్వాత తన బృందం ఏదైతే అలా ఎక్సైజ్, ఎస్ఐ, సిఐ వాళ్ళ బృందం పూర్తిగా అక్కడ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంతా వాళ్ళు గత ఎన్నో రోజులుగా ఏదైతే మాట వేసినప్పటికీ ఆ రోజు మాత్రం వాళ్ళు చిక్కినప్పుడు దొరుకుతామన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రమాదానికి పాల్పడ్డారు. అంటే కావాలనే ఢీకొట్టిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా మనకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఏదైతే ఆమె వైద్య ఖర్చుల కోసం పూర్తిగా కేటాయించింది. అయినప్పటికీ కూడా ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ప్రత్యేకంగా నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సందర్శించడము, తర్వాత ఎప్పటికప్పుడు ఆధునిక వైద్య చికిత్స అందించడము, తర్వాత ఇక్కడున్న ఏదైతే సిపి గారు కానీ, తర్వాత ఇక్కడున్న మహేష్ కుమార్ గౌడ్, తర్వాత సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ వీళ్ళంతా ఎప్పటికప్పుడు ఈ వైద్యులతో మాట్లాడుతూ ఆమె పరిస్థితిని అంటే ఆరోగ్యాన్ని బాగు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 8 రోజులుగా మృత్యువుతో పోరాడిందని చెప్పవచ్చు. అయితే మోస్రా గ్రామానికి చెందిన సౌమ్య చాలా చురుకుగా ఉంటూ ఆమె అనేక రకాలుగా క్రీడల్లో కూడా మంచి రాణించేవారని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ సంఘటన ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో ఈ రోజు సోమవారం నాడు అంత్యక్రియలు చేస్తారని చెప్పేసి ఆ గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఎక్సైజ్ అసోసియేషన్ ఏదైతే ఈ సిబ్బందికి సంబంధించిన అసోసియేషన్ వారు కూడా ఈ గంజాయి స్మగ్లర్లను పట్టుకోవాలి, ఖచ్చితంగా వాళ్ళందరినీ శిక్షించాలి, పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో పోలీసు వ్యవస్థ కూడా కోఆపరేషన్ గా ఉండి గంజాయి స్మగ్లర్ల విషయంలో ఆట కట్టించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు. సౌమ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ సంఘటనకు సంబంధించి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వారు కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి కూడా ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటన మీద
ఇంకా పూర్తి స్థాయి అంటే విచారణ చేసి ఈ బాధ్యులను ఎవరైతే నిందితులను ఈ గంజాయిని ప్రోత్సహిస్తున్న వారందరికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు అనుష. రైట్ సాయన్న, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.